Good afternoon, viewers. So, by the way, Nenu Dr. M. Charan Kumar, co-founder and managing director of Eledent Hospitals, located at Kondapur, KPHB and Manikonda. So, నేను ఇవాళ మెయిన్ మీ ముందుకు వచ్చింది ఎందుకంటే ఈ పిల్లల్లో కూడా మనకు టీత్ వస్తాయి, అవి ఏజ్లో వస్తాయి, వాటికి కేర్ అవసరమా? ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు, ఎట్లా ఊడిపోయే పడలే కదా, పోతాయి, ఏమవుతుంది అని. సో వాటికి నిజంగా కేర్ అవసరమా? ఒకవేళ పిల్లల్లో ఏమైనా ఇష్యూస్ వస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, వాటికి ఏమేమి ఇష్యూస్ ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకుందాం. సో మీ పిల్లల్లో కనుక ఎలాంటి డెంటల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, మీకు క్లియర్ కట్ డీటెయిల్స్ వస్తాయి. సో పిల్లల్లో టీత్ ఆఫ్టర్ 8 months 9 months నుండి టీత్ రావడం స్టార్ట్ అయ్యి అవి ఆల్మోస్ట్ 12 years వరకు ఉంటాయి. సో పిల్లల్లో ఎన్ని టీత్ వస్తాయి? పిల్లల్లో మొత్తం 20 టీత్ ఉంటాయి, పైన 10 కింద 10. సో ఈ 20 టీత్ ఉంటాయి, కానీ పెద్దల్లో మాత్రం 32 పళ్ళు ఉంటాయి. అదేంది అని అంటే దానికి కూడా రీజన్ నేను చెప్తాను. పిల్లల్లో ఏమైతే ఈ టీత్ ఉంటాయో అవి వాటి పొజిషన్లో పర్ఫెక్ట్గా అవి పడిపోయేంత వరకు ఉండాలి. ఎందుకంటే వాటి కింద వాటికి అగెనెస్ట్గా పర్మనెంట్ టీత్ అనేది వస్తూ ఉంటుంది. పర్మనెంట్ టీత్ అనేటివి వచ్చినప్పుడు ఇవి ప్రాపర్ పొజిషన్లో ఉంటేనే వాటికి దారి చూపెట్టినట్టు. పర్మనెంట్ టీత్ ప్రాపర్ పొజిషన్లో రావాలంటే ఈ టీత్ వాటిని కోల్పోయే ఏజ్ వరకు అయితే ఖచ్చితంగా ఉండాలి. సరే, ఈ కోల్పోవడం ఎప్పటి నుండి జరుగుతుంది అని అంటే 6 to 7 years నుండి కోల్పోవడం అనేది జరుగుతుంది. 6 yearsకి మనకు ఫస్ట్ మోలార్ వస్తుంది. మొదటి బాగా నమ్మలేదంతం ఉంటుంది కదా, మోలార్ టీత్ అంటే అది వస్తుంది. తర్వాత ఈ యాంటీరియర్ అంటే ఫ్రంట్ టీత్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ ఫ్రంట్ టీత్ ఇట్లా కిందికి పర్మనెంట్ టీత్ వస్తూ ఉన్నప్పుడు పాలపన్ను అంటాం కదా, మనం చిన్నపిల్లలకు ఉండేప్పుడు పాలపన్ను అంటాం. ఆ పాలపన్ను స్లోగా తరిగిపోయి కదిలిపోయి వాళ్ళే నాలుకతోటి కదిలించి తీసేసుకుంటారు. ఒకవేళ ఏమైనా ప్రాపర్ పొజిషన్లో రాలేదు ఏమైనా ఉంది అంటే మేము తీసేస్తాం. పాలపళ్ళు అనేటివి చాలా ఇంపార్టెంట్. ప్లస్ వాటి మధ్యన స్పేసింగ్ కూడా ఖచ్చితంగా ఉండాలి. పాలపళ్ళ మధ్యన స్పేసింగ్ ఉందంటే అది హెల్దీ అన్నట్టు, కరెక్ట్ అన్నట్టు. సో దట్ ఎందుకంటే పాలపన్ను సైజ్ చిన్న ఉంటుంది, పర్మనెంట్ టీత్ సైజ్ పెద్దగా ఉంటుంది. అన్ని పళ్ళు వచ్చి దవడలో ఇమిడిపోవాలి అని అంటే యాజ్ వెల్ as దవడ కూడా గ్రోత్ అవుతుంది. ప్లస్ ఈ పాలపన్ను కూడా వాటికి కరెక్ట్, ఇది మనకు గూగుల్ మ్యాప్ లాగా అనుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు మనకు డెస్టినీ తెలియనప్పుడు ఏం చేస్తాం, మనము మ్యాప్ పెట్టుకొని ఆ డెస్టినీకి వెళ్తాం. ఇన్ ద సేమ్ వే ఈ పర్మనెంట్ టీత్ ఆ పొజిషన్కు కరెక్ట్ రావాలి అన్నప్పుడు ఈ పాలపన్ను అక్కడ ఉంటే దాన్ని అరిగిపోయి అది కరెక్ట్ ప్రాపర్ పొజిషన్కి వస్తుంది. సో ఇప్పుడు మనం కొందరు పిల్లలు చూస్తుంటాం, ఎత్తు వంకర ఉండడము, ఆ రకంగా ఉండడం. ఇది 9 to 10 yearsలో సహజమే. ఎందుకు అనంటే దవడ సైజ్ చిన్నగా ఉంటుంది, నంబర్ ఆఫ్ టీత్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పర్మనెంట్ పళ్ళు ఉంటాయి, పాలపళ్ళు ఉంటాయి. సో కొన్ని పోయే స్టేజ్లో ఉంటాయి, కొన్ని కదిలే స్టేజ్లో ఉంటాయి. కాబట్టి ఆ టైంలో ఏం కాదు. ఒకవేళ ఆఫ్టర్ 11 or 12 years ఆఫ్ ఏజ్ కూడా అదే రకంగా ఎగుడు దిగుడు ఉన్నాయి, ప్రాపర్ అలైన్మెంట్లో లేవు అంటే కనుక మీరు ఖచ్చితంగా డెంటిస్ట్ని కలవాలి. కలిసి మీ పిల్లలకి ఏమైనా ఆర్థో ట్రీట్మెంట్ అవసరమా ఏందనేది చూడాలి. అదే కాకుండా పిల్లల్లో హ్యాబిట్స్ ఉంటాయి. అంటే కొందరు పిల్లలు ఇట్లా పళ్ళ మధ్యాహ్న నాలుక పెట్టడం కానీ, లేదంటే నోట్లో ఏలు పెట్టుకొని పడుకోవడం కానీ, రాత్రిపూట పళ్ళు కొరకడం కానీ అట్లాంటివి జరుగుతుంటే ఇప్పుడు ఇంట్లో చాలామంది ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ పేరెంట్స్ ఉంటారు. సో కొంచెం కేర్ తీసుకోవడం కూడా అటు ఇటు ఇబ్బంది జరగవచ్చు. సో అట్లాంటివి మనం ఏం కాదులే, తగ్గిపోతుంది, ఏముంది, అలవాటే కదా అని వదిలేస్తాం. కానీ ఈ చిన్న అలవాట్లే రేపు పొద్దున పెద్ద డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. ఏ రకంగా అంటే ఈ ఎప్పుడు బొటన్ వేలు కనుక నోట్లో పెట్టుకోవడం అట్లా జరుగుతుంది అంటే దీన్ని థంబ్ సకింగ్ అంటాం. థంబ్ సకింగ్ అన్నప్పుడు ఏమవుతుందంటే దవడలు ఎదిగే స్టేజ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇది ఒక అప్పర్ జా యూ షేప్ కాకుండా వి షేప్ వచ్చే అవకాశం ఉంటుంది. వి షేప్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ పళ్ళు అనేవి ఇట్లా ముందుకు ఎత్తుగా వచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లాంటివి కనుక మీరు చిన్న ఏజ్లోనే అరికట్టి ఆ హ్యాబిట్ని కనుక ఆపగలిగితే, లేదు మీరు ఆపలేకున్నా డెంటిస్ట్ దగ్గర తీసుకొస్తే వాళ్ళైనా ఆపుతారు. సో అట్లాంటి చర్యలు కనుక తీసుకుంటే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళ దంతాలకి ఏ ఇబ్బంది లేకుండా ఎప్పుడు హెల్దీగా బ్యూటిఫుల్గా నవ్వేది మాత్రం చూడగలుగుతారు మీరు. అదే కాకుండా టంగ్ థ్రస్టింగ్ అని ఉంటుంది. టంగ్ థ్రస్టింగ్ అంటే ఈ పళ్ళ మధ్యన నాలుకను పెట్టడం అన్నట్టు. అట్లా పెడితే ఏమవుతుందంటే ఓపెన్ బైట్ అవుతుంది. ఇప్పుడు మనకు అప్పర్ టీత్ లోవర్ టీత్ ఈ రకంగా ఉంటాయి కదా అందరికీ. ఇప్పుడు మీరు చూడండి, కొందరికి ఈ రకంగా ఉంటాయి. అదెందుకు అనంటే ఈ టంగ్ థ్రస్టింగ్ వల్ల పెట్టడం వల్ల ఈ పళ్ళనేటి ఇట్లా వస్తాయి. మళ్ళీ సరే వాటికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్స్ లేవని కాదు. కాకపోతే పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి అవగాహన వచ్చి అరే నా గ్యాప్ ఉంది కదా అని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. సో అప్పుడు పెయిన్ భరించే కంటే మీరు హ్యాబిట్ని ముందే గుర్తుపట్టి కనుక మీరు చర్యలు తీసుకుంటే మీకు అలాంటి ఇబ్బందులు రావు. అంతేకాకుండా ఈ చిన్నపిల్లల్లో యాక్చువల్ చాక్లెట్స్ అవి స్వీట్స్ తింటారు పిల్లలు అన్నాక తినాలి, తినకపోతే ఎట్లా? సో తిన్నప్పుడు పళ్ళు పుచ్చిపోవడం జరుగుతాయి. ఈ పుచ్చిపోయినప్పుడు ఎట్లా ఊడిపోయే పనే కదా అని చాలామంది వదిలేస్తారు. కానీ అట్లా కాకుండా మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి
ఫిల్లింగ్ అవసరమా, లేకపోతే పల్పెక్టమీ అవసరమా, లేదా చాలా డ్యామేజ్ అయిన పళ్ళకి స్టీల్ క్రౌన్స్ కూడా ఇస్తాం. ఆ క్రౌన్స్ పెట్టేసుకొని వాటి ప్రాపర్ ఏజ్ అంటే 11 ఇయర్సా, 12 ఇయర్సా, 10 ఇయర్స్, ఒక్కొక్క పన్ను ఒక్కొక్క ఏజ్లో పడిపోతూ ఉంటుంది. ఆ ఏజ్ వరకు కనుక ఉంటే ఈ టీత్ అనేటి పర్మనెంట్ టీత్ అనేటి ప్రాపర్ పొజిషన్లో వస్తుంది. సో అందుకని పిల్లల్లో పళ్ళు ఏమైనా పుచ్చిపోతే కూడా మీరు ఇమ్మీడియట్ తీసుకెళ్ళండి. చిన్న చిన్న ఫిల్లింగ్స్తో అయిపోతాయి. మనం అనుకుంటాం మరే పిల్లలు ట్రీట్మెంట్కి కోఆపరేట్ చేస్తారా, లేదంటే వాళ్ళు ఏడుస్తారేమో, వాళ్ళు తట్టుకోగలుగుతారా అని. అట్లాంటిది ఏం లేదండి. పిల్లలు చాలా బాగా కోఆపరేట్ చేస్తారు. మా వద్ద పిల్లలకు కావాల్సిన స్పెషల్ డెంటిస్ట్ అంటే పీడియాట్రిస్ట్ అంటాం, పీడియాట్రిక్ డెంటిస్ట్, ఆ డెంటిస్ట్ ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన స్పెషల్ చైర్స్ ఉన్నాయి. సో అక్కడ మేము ట్రీట్మెంట్ చేయగలుగుతాం. మీకు ఎర్లీగా మీ పిల్లలు మీరు చూడండి, ఎర్లీగా మనము ఏమైనా ఇష్యూస్ ఉంటే చేసుకోవచ్చు. సరే, ఒకవేళ తప్పని పరిస్థితిలో పన్ను తీసేసినాం అనుకోండి, తీసేస్తే మరి ఇట్లా ఖచ్చితంగా వాళ్ళకు పర్మనెంట్ టీత్ ప్రాపర్ పొజిషన్లో రాదు, ఇక తర్వాత మీరు ఈ బ్రేసెస్ కానీ ఆర్థో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుందా, లేకపోతే దాన్ని అరికట్టడానికి ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా అట్లాంటిది లేదండి. ఏదన్నా పన్ను తొందరగా తీసేయాల్సి వస్తే మీ యొక్క డెంటిస్ట్ని అడగండి. స్పేస్ మెయింటైనర్ అనేది ఒక అప్లయన్స్. అది ఒక పక్కన టీత్కి ఫిక్స్ చేస్తే కనుక మీకు ఆ స్పేస్ క్లోజ్ అవ్వదు. ఎప్పుడైతే పన్ను ఉండదో ఆటోమేటిక్ పక్కనున్న పళ్ళు ఆ స్పేస్ని క్లోజ్ చేస్తాయి. క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుంది, కింది నుండి పర్మనెంట్ పన్ను వచ్చినప్పుడు అది సరిగ్గా రాదు, అక్కడ ఇరుక్కుపోతుంది. అట్లా కాకుండా పన్ను తీసేసినా కూడా ఈ స్పేస్ ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగితే ఈ పన్ను అనేది ప్రాపర్ పొజిషన్లోకి వస్తుంది. అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో మీకు ఈ వీడియో వల్ల క్లియర్గా మీ పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది, వాటిని ఎలా అరికట్టాలనేది ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద మాకు స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేయండి, లేదంటే కమెంట్ పెట్టండి. మేము 24 అవర్స్లో విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.